గారి సినిమాలు తెలుగులో డబ్బింగ్ చూసేవాడిని. కొలిమిలో కాలిన కత్తికి ఎవ్వడి మెడైతే ఏంటి? హలో గాయ్స్, ఉపేంద్ర గారి హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆల్ మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే వీడియో ఎక్కడ నచ్చినా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా నెంబర్ 1, 1998లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 2, కన్యాదానం. 1998లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 3, ఉపేంద్ర. 1999లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 4, రిత్సే. 2000లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 5, ఒకే మాట. 2000లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 6, రా. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్గా నిలిచింది. నెంబర్ 7, H2O. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్గా నిలిచింది. నెంబర్ 8, నీతోనే ఉంటాను. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 9, సూపర్ స్టార్. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెంబర్ 10, నాగరణవు. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెంబర్ 11, నాను నేనే. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 12, హాలీవుడ్. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 13, కుటుంబ. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 14, 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 15, గోకర్ణ. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్గా నిలిచింది. నెంబర్ 16, ఓంకార. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెంబర్ 17, గౌరమ్మ. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 18, న్యూస్. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 19, ఆటో శంకర్. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 20, ఉప్పిదాదా ఎంబీబీఎస్. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 21, తండిగై తక్కామక. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 22, ఐశ్వర్య. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 23, పరోడి. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 24, మస్తీ. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 25, టాస్. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 26, అనాథరు. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 27, లవకుశ. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్గా నిలిచింది. నెంబర్ 28, సత్యం. 2008లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెంబర్ 29, బుద్ధిమంత. 2008లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 30, దుబాయ్ బాబు. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెంబర్ 31, రజనీ. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెంబర్ 32, సూపర్. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 33, శ్రీమతి. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 34, ఆరక్షక. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెంబర్ 35, కటారి వీర శూర సుందరంగి. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 36, గాడ్ ఫాదర్. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 37, కల్పన. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్గా నిలిచింది. నెంబర్ 38, టోపీవాలా. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్గా నిలిచింది. నెంబర్ 39, బ్రహ్మ.
2014లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 40 సూపర్ రంగా. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెంబర్ 41 శివం. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెంబర్ 42 సన్ ఆఫ్ సత్యమూర్తి. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్గా నిలిచింది. నెంబర్ 43 ఉపేంద్ర పార్ట్ 2. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 44 కల్పన పార్ట్ 2. 2016లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్గా నిలిచింది. నెంబర్ 45 ముకుంద మురారి. 2016లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 46 ఉపేంద్ర మతేబా. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెంబర్ 47 ఐ లవ్ యూ. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్గా నిలిచింది. నెంబర్ 48 హోమ్ మినిస్టర్. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెంబర్ 49 గని. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 50 కబ్జా. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 51 యుఐ. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. సో ఇది గాయ్స్ ఉపేంద్ర గారి హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆల్ మూవీస్ లిస్ట్. ఈ మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏమిటో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.